చేప రెండవ తరం పందిని చేయాల మూడవ తరం కూడా కోడి నాలుగవ తరం నమ్మకాయ ఐదవ తరం తెల్లవారు మాస్కుడు చేసేసి సాంబ్రాణి ఎల్లగొరవయ్యా మొత్తం సాంబ్రాణి ముచ్చగొరవయ్యా మొత్తం సాంబ్రాణి నల్లగొరవయ్యా మధ్య కొద్దితో కూడా 5 ఊళ్ళ కొరకు రంగు జల్లా పళ్ళు గంజాయి నాకు ఆహారం కావా చుట్టూ సౌటి గుట్టలు సారాయిపోయా కోరికోటి కుంభాలు వామాలపోయా వారికోటి కుంభాలు అడ్డవామలపోయా కొన్నకోటి కుంభాలు సోదరామలపోయా ఆరచ్చ కొన్ని కనుగుడ్లు కావా 7 సాంబ్రాణి ఎల్లగొరవయ్యా మొత్తం సాంబ్రాణి ముచ్చగొరవయ్యా మొత్తం సాంబ్రాణి నల్లగొరవయ్యా మధ్య కొద్దితో కూడా 5 ఊళ్ళ కొరకు నాకు రఘు కావా 5 కట్కాక్షరములు 5 విజాక్షరములు నాకు ఎదురు పెట్టినట్లయితే నేను భోజనం చేసుకుని వెళ్ళిపోతానమ్మా అన్న దేవతలారా ఈ భోజనం భోజనం చేసుకుని వెళ్ళిపోతానన్నా అప్పుడు దేవతలు అంటున్నా ఓ మహాతల్లంకమ్మ నువ్వు అడిగిన భోజనం పెట్టాలంటే కానీ నీకు పెట్టలేకపోయినా పెట్టే మరొక ఇల్లు చూపిస్తాం అక్కడికి బయలుదేరిపోవే తల్లి అన్నా ఎక్కడికి పోవాలి దేవతలారన్నా అమ్మా ఓ అంకమ్మ ఉత్తరాదే పొందేగా స్వరుడే మేఘరేశ్వరుడు శీలం వారు బ్రహ్మనాయుడు దొడ్డనాయుడు కుమారుడు శీలం వారు బ్రహ్మనాయుడు కాడికి పోతే ఓ అంకమ్మ నువ్వు నెలకు ఒకసారి భోజనం పెట్టమన్నావు బ్రహ్మనాయుడు కాడికి పోయినట్లయితే ఓ ఎంకాల దేవత నెలకి 3 భోజనాలు బ్రహ్మనాయుడి దగ్గరికి పోయినట్లయితే నెలకి 3 భోజనాలు పెడతారు బయలుదేరి పోవే తల్లి అవునా దేవతల్లారా నాయుడు ఎక్కడున్నా బ్రహ్మనాయుడు ఎక్కడున్నా మా చల్లాడనున్నా నేనే ఆడపోవాలో నేనే ఆడపోవాలి దేవతలారన్నా అమ్మా మాచల్ల మార్గాలకి మేము చూపిస్తున్నాం అందులో మాచల్లా ఆ పల్నాటి వారు బండిపోతున్నాయి ఆ బండ మీద కూర్చొని వెళ్ళిపోవక్కమ్మన్నా అట్టి సమయంలో అమ్మవారు అక్కడ దిగులు పొందుకొని అక్కమ్మ అక్కడికి పోతున్నా అని మాచల్లగా నారాయణ పోతున్నారా